లోకంలో ప్రతి ఒక్క ముముక్షు కూడా సాధారణంగా కోరుకునేది ఏంటంటే మోక్షాన్ని అర్థించుంటాడు. ముక్తి కావాలని అందరం అడుగుతాం. కానీ ముక్తి కొరకు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదే మనకి అర్థం కాని విషయం. దానికి భగవానుడు చాలా సూక్ష్మంగా మనకి చక్కటి ఉపాయం తెలియజేశారు. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తున్నావు అనేది కాదు, ఏ స్థితిలో ఉండి చేస్తున్నావు అనేది చాలా ముఖ్యంగా చెప్పారు. మనం అనుకుంటాము పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, తద్వారా మనకు మోక్షం వస్తుంది అని. కానీ భగవాన్ చెప్పింది ఏంటంటే పుణ్య పాపాలకు అతీతం కావాలని చెప్పారు. ఎందుకంటే పుణ్యకర్మాచరణ చేశామనుకోండి పుణ్యం వచ్చింది, పాపకర్మాచరణ పాపం వచ్చింది. కానీ ఈ రెండూ చేసేటప్పుడు నేను అనే వ్యక్తి భావన కలిగి చేశామనుకోండి వాటి ఫలితాలను తప్పకుండా మనం అనుభవించాలి. ఎలా అంటే ఒక బంగారు పంజరం, ఒక ఇనుప పంజరం ఉంది. ఈ రెండింటిలోనూ 2 చిలకలు పెట్టాం. ఈ రెండింటి పరిస్థితిలో ఏది మెరుగైనది అని ప్రశ్నిస్తే ఇది బంగారు పంజరం ఉంది కనుక ఇది బాగుంది అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఆ 2 పంజరాల్లోనూ ఉండే చిలకలు అనుభవించే స్థితి ఒకటే కదా. 2 పంజరాలను బంధించబడి ఉన్నాయి. బంగారమా అది ఇనుమా అనేది కాదు. అటువంటి పరిస్థితి ఈ యొక్క నేను అనే అహంకారంతో కూడి పుణ్యం పాపం ఏది చేసినా 2 బంధనాలు. కావున బంధము లేని స్థితికి వెళ్ళాలంటే నేను అనే అహంకారం లేని స్థితిలో ఉండి కర్మాచరణ చేయాలి. సంఘం లేకుండా అంటకుండా కర్మాచరణ చేయాలి. అప్పుడే మనకి మోక్షం అనేది కలగడానికి అవకాశం ఏర్పడుతుందని పరమాత్మ యొక్క ఉద్బోధ. హరి ఓం తస్సత్.